This conference will now be recorded. సో బేసిక్గా రూటింగ్ ఎట్లయినా నో ప్రాబ్లం. సో జనరల్గా ఏం జరుగుతుంది సార్ ఇక్కడ అంటే ఇక్కడ మనం కిందకి ఒకసారి వెళ్ళిపోతుంది లాస్ట్లో. ఇప్పటివరకు మనం ఫంక్షన్స్ యూజ్ చేసేవాళ్ళం, ఫంక్షన్స్ని రౌటింగ్ చేసేవాళ్ళం. సో ఫంక్షన్స్ రౌటింగ్ చేసి ఫంక్షన్స్ని కాల్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ ఒకసారి మీరు గమనిస్తే యాప్ ఒక్కసారి చూద్దాం, కోడ్ అంతా ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నా నేను, ఐఎమ్ బిల్డింగ్ సెవెరల్ పేజెస్ అన్నమాట. సో లేఅవుట్ పేజ్, హోమ్ పేజ్, బ్లాగ్స్ పేజ్, కాంటాక్ట్ పేజ్ అండ్ నో పేజ్. సో ఇది ఒక్కొక్క పేజ్ అన్నమాట. ఇది ఒక్కొక్క పేజ్ అంటే ఇప్పుడు ఒక లింక్, జనరల్గా మనం ఒక లింక్ మీద క్లిక్ చేయగానే ఆ పేజ్కి వెళ్ళడము, ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఇంకొక పేజ్కి వెళ్ళడం, సో అలా జరుగుతుంటుంది కదా. సో దాన్నే మనం రౌటింగ్ అంటాం. సో వాట్ వి కాల్ ఇట్ యాజ్ రౌటింగ్. సో ఈ రౌటింగ్ కోడ్ ఎట్లా రాస్తాం ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రాజెక్ట్ని క్రియేట్ చేద్దాం, ఇంకొక కొత్త ప్రాజెక్ట్ని తయారు చేద్దాం. సో నాకు హెల్ప్ చేయాలి, ప్రాజెక్ట్ ఎట్లా తయారు చేస్తారు. ఫస్ట్ ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాం, మళ్ళీ ఈరోజు తయారు చేస్తున్నాం. సో హెల్ప్ మీ విత్ ప్రాజెక్ట్ క్రియేషన్. డే 1 నోట్స్ తీయండి బయటికి. హెల్ప్ మీ విత్ ద ప్రాజెక్ట్ క్రియేషన్. డే 1 నోట్స్ ఒకసారి తీయాలి. సో ఇది షాపింగ్ కార్ట్ అప్లికేషన్ మీకు చేయాలనుకుంటున్నాను నేను. అది డైరెక్ట్ రన్ అవ్వట్లేదు. సో ఐఎమ్ గెటింగ్ సమ్ ఎర్రర్స్. సో ఎర్రర్స్ అని సాల్వ్ చేయాలంటే నాకు ఒక 1 డే పడుతుంది. సో బికాస్ ఆఫ్ ద క్లాసెస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆ అప్లికేషన్ అంతకుముందు రన్ అయ్యిండే, మరి ఇప్పుడు రన్ అవ్వట్లేదు. ఓకే, సో ఐ వాజ్ ట్రయింగ్ ఇట్. షాపింగ్ అప్లికేషన్ చేయబోతున్నాము. ఓకే, సో దాంట్లో కూడా మళ్ళీ చూడండి అన్ని రౌటింగ్స్ అవన్నీ ఉంటాయి. కోడ్ చూపిస్తాను మీకు ఒక శాంపుల్కి. సో క్రియేట్ చేయండి, ఎట్లా క్రియేట్ చేయాలి చెప్పండి తొందరగా. సో ఐ వాంట్ టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్ నా. డే 1 క్లాస్ తీయండి, ప్రాజెక్ట్ క్లాస్ తీయండి. డే 1 క్లాస్, ప్రాజెక్ట్ క్రియేషన్ క్లాస్, రియాక్ట్ జేఎస్ సెటప్. గుర్తుందా, మర్చిపోయారా? ఓకే, గుర్తుంటే ఆశ్చర్యం, గుర్తు లేకపోతే ఆశ్చర్యం ఉంది. ఓకే, ఏ క్రియేట్ చేయాలి చెప్పండి మళ్ళీ. సెట్టింగ్ అప్ రియాక్ట్ జేఎస్ విత్ వీట్. రియాక్ట్ జేఎస్ విత్ వీట్. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి, క్రియేట్ న్యూ వీట్ ప్రాజెక్ట్. సో వాట్ ఐ హావ్ టు డూ నౌ, ఐ హ్యావ్ టు, సో ఇదంతా చేశారు కదా, ఇన్స్టాల్ నోట్ జేఎస్ అంతా ఆల్రెడీ చేశారు కాబట్టి ఈ స్టెప్ 1 అవసరం లేదు. సో స్టెప్ 2కి వెళ్ళండి. వాట్ స్టెప్ 2? సో స్టెప్ 2 is create a new వీట్ ప్రాజెక్ట్. సో ఓన్లీ రియాక్ట్ ప్రాజెక్ట్ వీట్ హెల్ప్ ఎంత తీసుకుంటున్నామంటే, సో ఇట్ ఈస్ లైక్ ఫాస్టర్ డెవలప్మెంట్ అనమాట. సో దానికోసం మనం ఫస్ట్ ఏం చేయాలి, npm క్రియేట్ వీట్. సో ఇవంతా కూడా మనము ఒక ఫోల్డర్ తీసుకుందాం, ఒక ఫోల్డర్ తీసుకొని ఆ ఫోల్డర్లో చేద్దాం. సో లెట్ మీ జస్ట్ క్రియేట్, ఇక్కడ రియాక్ట్ జేఎస్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి, న్యూ ఫోల్డర్ రౌటింగ్ యాప్. సో రౌటింగ్ యాప్, సో రౌటింగ్ యాప్ తీసుకోండి. సో ఇది కాపీ చేసేసి టెర్మినల్లో వేయండి. సో టెర్మినల్లో సిడి రైట్ క్లిక్ చేసి రౌటింగ్ యాప్లోకి వెళ్ళిపోయాము. సో వీ వెంట్ ఇన్ టు ద రౌటింగ్ యాప్. ఓకే, సో రౌటింగ్ యాప్ ఇది కొత్త డైరెక్టరీ అనమాట. కొత్త డైరెక్టరీలో ఇప్పుడు మనం చేయబోతున్నాం. అంతకుముందు కమాండ్ ప్రాంప్ట్లో చేసేసినాము, కానీ ఇప్పుడు ఏంటి మన యాప్లో చేసుకుంటాం. రైట్, క్లియర్? అంటే ఏదో ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేయండి అన్నమాట. ఏదో ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేయండి. ఏదో ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేశారా? ఎస్, ఏదో ఒక ఫోల్డర్. ఎస్ ఆర్ నో? మీ ఫేస్లు ఎట్లున్నాయంటే మళ్ళీ డే 1 రియాక్ట్ చేస్తే ఎట్లున్నాయి మీ ఫేస్ అట్లున్నాయి. అందరూ కొత్తగా పెట్టారు ఫేస్లు. రియాక్ట్ చేసి యాప్ తయారు చేసినామా లేదా? ఇది మన నోట్సే, వేరే వాళ్ళ నోట్స్ కాదు. మా స్పెషాలిటీ అదే అంటారా? మేము డే లాస్ట్ అయినా డే ఫస్ట్ అయినా అట్లానే ఉంటామంటారా? ఏం చెప్పాలి, నేను ఏం చేసినా ఇప్పుడు చెప్పడానికి అసలు
ఫోల్డర్ క్రియేట్ చేసిన. ఫోల్డర్ క్రియేట్ చేయడం కొత్తనా మీకు? ఫోల్డర్ ఎక్కడ క్రియేట్ చేసిన? ఏదో ఒక పాత్లోకి వెళ్ళి, ఇప్పుడు నాకు రియాక్ట్ జేఎస్ అని ఉంది, యూఎస్ 130లో యూఐ 130లో రియాక్ట్ జేఎస్ అనే ఫోల్డర్ ఉంది. అట్లా ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేయండి. ఏబిసిడి చెప్పినట్టు చెప్పాలి మీకు మళ్ళీ. చేశారా? ఒక ఫోల్డర్ క్రియేట్ చేశారా? నేను అసలు రియాక్ట్ యాప్లకే పోలేదు. ఒక ఫోల్డర్ క్రియేట్ చేశారా? ఎట్లా క్రియేట్ చేయాలని అడిగితే రైట్ క్లిక్ చేయండి, ఇక్కడ న్యూ అని ఉంటుంది, ఇక్కడ ఫోల్డర్ అనండి. ఓకే, రౌటింగ్ యాప్ అనే ఒక ఫోల్డర్ని నేను తయారు చేసుకున్నాను. ఫోల్డర్ని తయారు చేసిన ఫోల్డర్, ఇంకా నేను రియాక్ట్ టచ్ చేయలేదు. సో ఫోల్డర్ని తయారు చేశానా? ఏంటది? రియాక్ట్ జేఎస్ రౌటింగ్ యాప్ అనే ఫోల్డర్ని తయారు చేసుకున్నాం. అవునా? ఎస్. ఓకే, రోజు ఈ ప్రాసెస్ ఉంటుందని చెప్పి నేను చేయలేదు, కానీ మీరు ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్కటి చేసుకోండి. ఇప్పుడు ఓకే, ఈ వారం రోజులు మీకు మ్యాక్సిమం నెక్స్ట్ మండే కానీ ట్యూస్డే కానీ నేను మెసేజ్ పెడతాను మీకు ప్రాజెక్ట్ గురించి. సో వీకెండ్లో నేను కంప్లీట్ చేస్తాను ప్రాజెక్ట్ చేసి మీకు క్లియర్ ఐడియా ఇవ్వడానికి. సో రియాక్ట్ జేఎస్ రేపటి నుంచి 2 o'clock మీరు రావాల్సిన అవసరం లేదు, నేను చెప్తాను ఎప్పుడనేది నేను చెప్తాను. ఓకే, గ్రూప్లో నేను అప్డేట్ చేస్తాను. ఒక ప్రాజెక్ట్ పెండింగ్ ఉంటుంది అంతే. ఓకే, సో రియాక్ట్ జేఎస్ రౌటింగ్ యాప్ త్వరలో కంప్లీట్ చేస్తాను, టెన్షన్ పడకండి. వచ్చిందా? ఇప్పుడు ఈ పాత్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నారా? కాపీ చేయండి, Ctrl+C. ఓకే, ఇప్పుడు విజువల్ స్టూడియోలోకి వెళ్ళండి. విజువల్ స్టూడియోలో కింద టెర్మినల్ అని ఉందా? కింద టెర్మినల్ అని కనిపిస్తుందా? ఓకే, అక్కడ సిడి అనండి. సిడి అంటే యు ఆర్ చేంజింగ్ ద డైరెక్టరీ అన్నమాట. ఏం చేస్తున్నారు? డైరెక్టరీని చేంజ్ చేస్తున్నారు. సిడి స్పేస్ రైట్ క్లిక్ చేస్తున్నారు, రైట్ క్లిక్ చేసి ఎంటర్ కొడుతున్నారు. ఎంటర్ కొట్టంగానే మీ కొత్త డైరెక్టరీలోకి వెళ్ళిపోతుంది. అయిందా ఇక్కడ దాకా? సిడి స్పేస్ మీరు కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేయాలి. అయిపోయిందా? ఓకే రైట్. ఇప్పుడు ఆ డాక్యుమెంట్లో ఓపెన్ చేయండి. ఆ డాక్యుమెంట్ ఉందా మీ దగ్గర? డాక్యుమెంట్ ఫస్ట్ డే డాక్యుమెంట్, సెటప్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ డ్రైవ్లో పెట్టాను చూడండి. డ్రైవ్లో ఉంది డాక్యుమెంట్ చూడండి, ఉందా? ఉందా? ఫస్ట్ డే డాక్యుమెంట్ 24th May 24 డ్రైవ్లో చూడండి. 24 May 24 సెటప్ రియాక్ట్ జేఎస్ విత్ వీట్. దొరికిందా? ఓకే, సో ఇప్పుడు క్రియేటింగ్ ఏ న్యూ వీట్ ప్రాజెక్ట్, అది ఫాలో అయిపోవడమే. ఇక్కడ npm స్పేస్ క్రియేట్ వీట్, npm స్పేస్ క్రియేట్ వీట్. ఓకే, సో ప్రాజెక్ట్ నేమ్ మన ఇష్టం. ఇప్పుడు ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వండి ఏదో ఒకటి. సో ప్రాజెక్ట్ నేమ్ రౌటర్ యాప్. ఓకే, సో రియాక్ట్ రౌటర్ యాప్.
జస్ట్ నేమ్ చేంజ్ ఉండడానికి. రియాక్ట్ రౌటర్ యాప్, ప్రాజెక్ట్ నేమ్ రియాక్ట్ రౌటర్ యాప్. ఓకే, క్లియర్ అయిందా? ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చారు అందరూ? ఓకే, సే ఎంటర్. ఓకే, సో ప్యాకేజ్ నేమ్ ఉండనియండి, నో ప్రాబ్లం, ఏం చేంజ్ చేయొద్దు. రియాక్ట్ రౌటర్ యాప్ ఉండనియండి, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ సెలెక్ట్ ఫ్రేమ్వర్క్, ఏ ఫ్రేమ్వర్క్ సెలెక్ట్ చేస్తారు? రియాక్ట్ ఫ్రేమ్వర్క్ సెలెక్ట్ చేయండి. ఏం సెలెక్ట్ చేస్తారు? రియాక్ట్. తొందరపడకండి, స్లోగా వెళ్ళండి. సో రియాక్ట్ మీద యారో కీ వస్తుంది. రియాక్ట్ మీద యారో కీ వచ్చిందా? అందరికి? వెనిలా వ్యూ అవన్నీ చేయొద్దు, ఓన్లీ రియాక్ట్. నువ్వు ఫస్ట్ డే వచ్చినట్టు మళ్ళీ ఈరోజు వచ్చినావు, ఇంటికి వెళ్ళావు. సో రియాక్ట్ అయిందా? ఓకే, ఎంటర్. సో ఇప్పుడు ఏం సెలెక్ట్ చేయాలి? జావా స్క్రిప్ట్. టైప్ స్క్రిప్ట్ ప్లస్ ఎస్విసి అది వస్తుంది, ఎస్డబ్ల్యూసి సారీ. సో తర్వాత జావా స్క్రిప్ట్ ఏ సెలెక్ట్ చేయాలి ఇప్పుడు? జావా స్క్రిప్ట్ సెలెక్ట్ చేయండి. జావా స్క్రిప్ట్ సెలెక్ట్ చేశారా? ఓకే, ఎంటర్. ఓకే, ఇప్పుడు మీరు ఎందులోకి వెళ్ళాలి? అక్కడ చెప్తుంది చూడండి, అదే చెప్తుంది. ఏం చెప్తుంది? యూ గో టు సిడి స్పేస్ రియాక్ట్ రౌట్ యాప్. కాపీ పేస్ట్ అని చేసుకోండి, ఒక సిడి స్పేస్ రియాక్ట్ రౌటర్ యాప్. ఓకే, తర్వాత npm ఇన్స్టాల్, అంటే ప్యాకేజ్ సంబంధించిన అన్ని ఇన్స్టాల్ చేస్తున్నారు. npm ఇన్స్టాల్ చేసిన తర్వాత కొంచెం టైం పడుతుంది. ప్రపంచం XYZ దాటిపోతుంది, మీరు ఇంకా ఏబిసిడీలనే చూస్తున్నారు. ప్రపంచం టైం పడుతుంది కొంచెం. అయిపోయిందమ్మా? ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ లోడ్ చేసుకోండి. లోడ్ చేసుకున్న తర్వాత ఇది రన్ చేద్దాం. ప్రాంప్ట్లోకి రావాలి కదా.
ప్రాంప్ట్లోకి వచ్చిందమ్మా మీది? ఇట్లనే ఆగిందా మీది కూడా? సార్ డేవ్ కొట్టి చూడండి. సరిగా కాలేదు, ఒక్క నిమిషం మళ్ళీ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు అయింది. ఇట్లా వచ్చింది అందరికీ? ఎక్కడ ఆగింది? సిడి ఎన్పిఎం ఇన్స్టాల్ అన్నారా? ఇన్స్టాల్ కొట్టినప్పుడు ఇక్కడ ఆగిందా? ఇక్కడ ఆగిందా అందరిది? ఇక్కడ ఆగిందా? ఇక్కడ ఆగిందా? ఇక్కడ ఇక్కడ కంట్రోల్ సి కొట్టండి. కంట్రోల్ సి. టర్మినేట్ ఎస్ ఆర్ నో అని అడుగుతుందా? వై అని కొట్టండి. కంట్రోల్ సి అని కొడితే టర్మినేట్ జాబ్ అని అడుగుతుంది. టర్మినేట్ అంటే ఎస్ అని కొట్టండి, వై అని కొట్టండి, ఎంటర్ కొట్టండి. తర్వాత మళ్ళీ ఎన్పిఎం ఇన్స్టాల్ కొట్టండి. ఇన్స్టాల్ సరిగ్గా కాలే. ఎన్పిఎం స్పేస్ ఇన్స్టాల్, అప్పుడు ఇది అంత వచ్చేస్తుంది. అయిందా? అయిందా? ఇంత టైం పడుతుందని రోజు నేను ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. మిమ్మల్ని క్రియేట్ చేయమంటా, కానీ మీరు చేయాలి. అయిపోయిందా? అవుతుందా? అయిపోయిందా? అయిపోయిన వాళ్ళు ఎన్పిఎం రన్ డివ్ అని కొట్టండి, డెవ్ అని కొట్టండి. ఎన్పిఎం రన్ డిఈవి పాత వస్తుంది చూడండి, రోజులాగానే. ఆ పాత్ తీసి కాపీ చేసి క్రోమ్లో చేయండి, క్రోమ్లో పేస్ట్ చేయండి రోజులాగా. ఇట్లా వస్తుంది. ఇదేనా మన ఫస్ట్ ప్రాజెక్ట్, గుర్తుందా? సో ఇప్పుడు వీట్ రియాక్ట్ మనము ఇన్స్టాల్ చేసాం. అయితే ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే రియాక్ట్ రౌటర్. ఓకే, సో ఫస్ట్ రియాక్ట్ రౌటర్ అవ్వడానికి ఈ అప్లికేషన్ రన్ చేయాలి అంటే మనం కంపల్సరీగా దీన్ని ఇన్స్టాల్ చేయాలి. ఎవరిని? రియాక్ట్ రౌటర్ డిఓఎం. రియాక్ట్ రౌటర్ డిఓఎం. డిఓఎం అంటే డామ్ ఆబ్జెక్ట్ చదువుకున్నాం కదా జావా స్క్రిప్ట్లో, అదనమాట. సో ఈ అప్లికేషన్ని మనం కంపల్సరీగా ఇన్స్టాల్ చేయాలి. ఓకే, సో ఇన్స్టాల్ చేయండి. సో ఎన్పిఎం ఐ స్పేస్ డి, ఎక్కడ కొడతారు? ఇక్కడ. కంట్రోల్ సి కొట్టేసేయండి, బయటకు వచ్చేసేయండి. మళ్ళీ కంట్రోల్ సి కొడితే బయటకు వచ్చేస్తారు. టర్మినేట్ ద జాబ్ వై. ఓకే, ఏం కొడతారు మీరు ఈ ప్లేస్లో? కంట్రోల్ సి కొడితే టర్మినేట్ జాబ్ వస్తుంది. ఎన్పిఎం స్పేస్ ఐ మైనస్ డి
react hyphen router hyphen device. npm space I hyphen d రౌటింగ్ అప్లికేషన్ కోసం ఇది చేయాల్సిందే కంపల్సరీ. ఈ రైట్ సైడ్ ఫాంట్ ఎందుకమ్మా నీకు? లెఫ్ట్ సైడ్ ఫాంట్ అర్థమవుతుంది కదా. ఇగో ఇది రైట్ సైడ్. npm space I minus d react hyphen router hyphen dev. అయిపోయిందా? ఇంకా యాప్ ఎంతమందికి ఇన్స్టాల్ అవ్వలేదు?
అయిపోలేదమ్మా ఇంకా. ఓకే, సో ఇప్పుడు మనం ఈ 5 పేజీలు తయారు చేయాలన్నమాట. సో ఈ 5 పేజీలు మనం తయారు చేయాలి అంటే ఇవన్నీ JSXే. ఓకే, సో ఐ జస్ట్ అప్డేట్. ఈ పాత వర్షన్ కాబట్టి మీకు JS ఉంటుంది. ఎక్కడ సేవ్ చేయాలి సార్ ఇవన్నీ? SRCలో పేజెస్. ఇంతకుముందు కాంపోనెంట్స్ ఎట్లయితే తయారు చేసినామో అట్లా ఇప్పుడు పేజెస్ అనే ఒక ఫోల్డర్ తయారు చేయాలి. మనం అంతకన్నా ముందు మనం చేయాల్సిన పని ఏంటి అంటే లోడింగ్ లిస్ట్ అన్నమాట. సో ఎట్లా లోడ్ చేయాలి సార్? సో ఇక్కడ ఫైల్లోకి వెళ్ళండి. ఓకే, సో ఓపెన్ ఫోల్డర్. సో మీ ఫోల్డర్ ఎక్కడుంది చూడండి. మీ ఫోల్డర్ ఎక్కడుంది? జనరల్గా నాది రియాక్ట్ జేఎస్లో రౌటింగ్ యాప్లో రియాక్ట్ రౌట్ యాప్ అంతేనా? రియాక్ట్ రౌట్ యాప్. సో రియాక్ట్ రౌటర్ యాప్ అది నా యాప్. మీ యాప్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. లేదు సార్ నాకు ఎక్కడుందో నాకు ఐడియా లేదు అంటే డైరెక్ట్ ఓపెన్ చేయండి. సో నేను ఎక్కడ చేశాను? 1:30 PM రియాక్ట్ జేఎస్లో రౌటింగ్ యాప్ అనే ఫోల్డర్లో నా రియాక్ట్ రౌటర్ యాప్ ఉంది. సో మళ్ళీ కాపీ చేయండి ఆ పాత్, మళ్ళీ కాపీ చేయండి. సో గో టు హియర్. సో మళ్ళీ ఫైల్, ఓపెన్ ఫోల్డర్. సో మీరు అది రాలేదు డైరెక్ట్గా అంటే ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేయండి. అక్కడ పేస్ట్ చేస్తే మీకు ఈ రియాక్ట్ రౌటర్ యాప్ అనేది కనిపిస్తుంది. అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ కింద సెలెక్ట్ ఫోల్డర్ అనండి.
అది క్లిక్ చేసి ఇట్లా వస్తుంది మీకు. అది క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేయొద్దు, సింగిల్ క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఫోల్డర్ అన్నాడు. అర్థం కాలేదు. సో ఫైల్కి వెళ్తారా, ఫైల్కి వెళ్ళి ఏమనాలి, ఓపెన్ ఫోల్డర్. ఇప్పుడు మీది ఎక్కడుందో మీకు ఐడియా ఉందా? ఎక్కడుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను లెక్సే హోమ్కి వచ్చాను. సో నాది ఎక్కడుంది అంటే డాక్యుమెంట్స్లో, ట్రైన్ రిక్రూట్లో, తర్వాత UI 130లో, రియాక్ట్ జేఎస్లో, రౌటింగ్ యాప్లో, రియాక్ట్ రౌటర్ యాప్ ఇక్కడ ఉందన్నమాట నా ఫోల్డర్. నేను అక్కడ యాప్ క్రియేట్ చేసిన ఫోల్డర్ అది. ఎస్, క్లియర్. అది సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఫోల్డర్ అన్నాడు. సో సెలెక్ట్ ఫోల్డర్ అనగానే కొత్త విండో అయినా ఓపెన్ అవ్వచ్చు, లేకపోతే అందులో అయినా ఓపెన్ అవ్వచ్చు. సో రియాక్ట్ రౌటర్ యాప్. సో ట్రస్ట్ ద ఆథర్స్. అర్థమైందా? క్లియర్. అందరికి ఇవన్నీ వచ్చేసినా గమనించుకోండి. app.jsx, app.css అన్నీ వచ్చేసినాయో చూసుకోండి. నేను జస్ట్ ఫోల్డర్ లోడ్ చేయడమే చెప్పింది, ఏం దాంట్లో పెద్ద బ్రహ్మవిధి ఏం లేదు. ఇవన్నీ కనిపిస్తాయి మీకు విజువల్ స్టూడియోలో. ఓకే రైట్. ఏం బాబు పెద్ద క్వశ్చన్ మార్క్ పెట్టావు, ఫేస్ నువ్వే. ఏం చేయట్లే, ఏం రావట్లే. టీడీపీ అయిపోయింది, గతం అయిపోయింది, ఆ స్టోరీ అయిపోయింది. టీడీపీలు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూసుకుంటారు. ఇక ఓటు వేసాము, రిజల్ట్ వచ్చింది, అయిపోయింది. ఇక దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జుట్టు పీక్కుంటారు, మనకెందుకు. ఓకే, అయిపోయిందమ్మా. డన్. ఇలా వచ్చేసింది అందరికీ. ఎస్. సో నా మన ప్రాజెక్ట్ ఈస్ క్రియేటెడ్. సో ఇప్పుడు ఈ రౌటింగ్ కోసం మనం ఏం చేయబోతున్నాం, ఈ రౌటింగ్ కోసం మనం చేయాల్సిన పనులు ఏంటి? వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ పేజెస్ ఫోల్డర్. వాట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్? పేజెస్ ఫోల్డర్. సో పేజెస్ ఫోల్డర్లో సో పేజెస్ ఫోల్డర్ ఎక్కడ ఉండాలన్నాను? ఎస్ఆర్సి. ఓకే, మళ్ళీ మ్యాగ్నిఫై చేస్తాను మీకోసం. సో మ్యాగ్నిఫై. సో ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. సో న్యూ ఫోల్డర్, న్యూ ఫైల్. సో ఆ ఫైల్ పేర్లు ఏంటండి? సారీ, ఫైల్ ఫోల్డర్ కదా, సారీ, ఫస్ట్ ఫోల్డర్ క్రియేట్ చేయాలి. సో రైట్ క్లిక్ చేయండి, న్యూ ఫోల్డర్, పేజెస్ ఫోల్డర్. విచ్ ఫోల్డర్? పేజెస్ ఫోల్డర్. సో పేజెస్లో నాకు న్యూ ఫైల్, ఫస్ట్ ఫైల్ పేరేంటి? లేఅవుట్
డాట్ జేఎస్ఎక్స్. ఓకే, ఒక వెబ్సైట్ లేఅవుట్ అన్నమాట. ఇది ఒక వెబ్సైట్ లేఅవుట్. ఎందులో లేఅవుట్ డాట్ జేఎస్ఎక్స్, లేఅవుట్ డాట్ జేఎస్ఎక్స్. ఓకే, సో అట్లా నాకు ఏమేమి కావాలి? హోమ్ జేఎస్ఎక్స్, బ్లాగ్స్, కాంటాక్ట్, నో పేజ్. సో ఇంకోటి హోమ్ డాట్ జేఎస్ఎక్స్, ఇంకోటి బ్లాగ్స్ కదా, బ్లాగ్స్ డాట్ జేఎస్ఎక్స్, ఇంకోటి హోమ్ బ్లాగ్స్ కాంటాక్ట్ నో పేజ్. సో నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ డాట్ జేఎస్ఎక్స్, కాంపోనెంట్స్ క్రియేట్ చేశాం కదా అట్లానే. ఇంకోటి నో పేజ్ డాట్ జేఎస్ఎక్స్, ఎన్పి క్యాపిటల్. ఓకే, సో నో పేజ్ డాట్ జేఎస్ఎక్స్ ఇట్లా కనిపించింది, ఇట్లా కనిపించాలి. ఇప్పుడు మీకు పేజెస్ అనేది ఎస్ఆర్సిలో పేజెస్ క్రియేట్ చేసి 5 పేజెస్ క్రియేట్ చేయండి. బ్లాగ్స్, కాంటాక్ట్, హోమ్, లేఅవుట్, నో పేజ్. డన్. ఇప్పుడు మీకు ఇది అర్థమైతేనే మన ప్రాజెక్ట్ అర్థమవుతుంది, గుర్తుపెట్టుకోండి. డన్. డన్. నేమింగ్ కన్స్టెంట్స్ కంపల్సరీ అమ్మా. బి క్యాపిటల్, సి క్యాపిటల్, హోమ్లో హెచ్ క్యాపిటల్, లేఅవుట్లో ఎల్ క్యాపిటల్, నో పేజ్. నో పేజ్ అనేది 2 డిఫరెంట్ వర్డ్స్ కాబట్టి ఎన్ క్యాపిటల్, పి క్యాపిటల్. డన్. అయిపోయిందా? బాయ్స్ ఫినిష్డ్. ఓకే, సో పేజెస్ తయారైపోయినాయి. ఇప్పుడు రౌటింగ్. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేశాను నేను? ఇంపోర్ట్ లేఅవుట్ ఫ్రమ్ వేర్?
ఫ్రమ్ పేజెస్ లేఅవుట్. ఇంపోర్ట్ హోమ్ ఫ్రమ్ వేర్, పేజెస్ హోమ్. ఇంపోర్ట్ బ్లాక్స్ ఫ్రమ్ వేర్, పేజెస్ బ్లాక్స్. ఇది ఐడియా ఉంది కదా మీకు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే బ్రౌజర్ రౌటర్, రౌట్స్ అండ్ రౌటర్. ఓకే, రూట్ కూడా అనొచ్చు, తప్పేం లేదు. ఈ మూడుని మనము ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఎట్లయితే యూజ్ ఎఫెక్ట్, యూజ్ స్టేట్, అవి హుక్స్ కోసం ఎట్లయితే చేసుకున్నామో, రౌటింగ్ కోసం ఈ మూడు మనము ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎస్, ఐ క్లియర్? ఓకే. సో ఇది ఈ లైన్ కాపీ, ఈ లైన్స్ కాపీ చేయండి. ఈ లైన్స్ కాపీ చేసి యాప్ డాట్ జేఎస్లో, యాప్ డాట్ జేఎస్లో ఈ లైన్స్, ఫస్ట్ ఈ లైన్స్ కాపీ చేసి యాప్ డాట్ జేఎస్లో పెట్టేయండి. యాప్ డాట్ జేఎస్ఎక్స్లో పెట్టేయండి. ఇదంతా తీసేయండి, ప్రాబ్లం లేదు. యాప్ డాట్ జేఎస్లో ఇది పెట్టేసేయండి. ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఇంపోర్ట్ యూజ్ స్టేట్ కూడా అవసరం లేదు ఇక్కడ. సో బ్రౌజర్ రౌటర్ రౌట్స్ రౌట్ ఫ్రమ్ రియాక్ట్ రౌటర్ డాట్. ఇది గుర్తుందా? ఎప్పుడు చేసాము ఇది? ఫస్ట్లో ఇన్స్టాల్ చేసాం కదా. ఎందుకు ఇన్స్టాల్ చేసాము? అది ఈ రౌటింగ్ కోసం, ఈ రౌటింగ్ కోసం ఇన్స్టాల్ చేసాం. ఓకే. సో నో పేజ్ ఎందుకు ఎర్రర్ వస్తుంది? ఓకే, నో ప్రాబ్లం, అది వార్నింగ్, అది నో ప్రాబ్లం. ఓకే. సో లేఅవుట్ని ఎక్కడి నుంచి తీసుకోమంటున్నాము? పేజెస్ లేఅవుట్ నుంచి. హోమ్ని పేజెస్ హోమ్ నుంచి, బ్లాక్స్ని పేజెస్ బ్లాక్స్ నుంచి. సో ఇవన్నిటిని ఇట్లా లాక్కోండి అంటున్నారు. ఓకే. మరి బ్రౌజర్ రౌటర్ రౌట్స్ అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఫ్రమ్ ద రియాక్ట్ రౌటర్, ఫ్రమ్ ద రియాక్ట్ రౌటర్. ఓకే. నెక్స్ట్ యాప్లోకి వచ్చేసేయండి. ఇప్పుడు యాప్లో ఏం చేస్తున్నారు? యు ఆర్ ఇంప్లిమెంటింగ్ a browser router tag. Okay, so what you are implementing? Browser router tag. So browser router ఏం చేస్తుంది అంటే నీ బ్రౌజర్ కి రౌటింగ్ ఎనేబుల్ చేస్తుంది అన్నమాట. ఎవరికి? బ్రౌజర్ కి రౌటింగ్ ని ఎనేబుల్ చేస్తుంది. ఎవరు? విచ్ ట్యాగ్? బ్రౌజర్ రౌటర్ ట్యాగ్. బ్రౌజర్ రౌటర్ ట్యాగ్ ఏ రూట్ లో వెళ్ళాలి, సో ఏ రూట్స్ లో వెళ్ళాలి, సో ఏ రూట్స్ లో వెళ్ళాలనేది రూట్స్ అనే, ఏ రూట్స్ వెళ్ళాలి అనేది ఎవరు డిసైన్ చేస్తారు? రూట్స్ అనే ట్యాగ్. సో ఇవన్నీ XML బేస్డ్ ట్యాగ్స్ అన్నమాట. ఏమిటివి? XML బేస్డ్ ట్యాగ్స్, రూట్స్. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ రూట్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ అప్లికేషన్? రూట్ నెంబర్ 1 లేఅవుట్ రూట్, రూట్ నెంబర్ 2 హోమ్, రూట్ నెంబర్ 3 బ్లాక్స్, సో రూట్ నెంబర్ 4 రైట్, సో రూట్ నెంబర్ 5. సో ఇక్కడ ఇండెక్స్ ఎందుకు ఇచ్చామంటే ఇది హోమ్ పేజ్, అంటే మన పేజ్ లోడ్ అవ్వగానే, మనకి హోమ్ పేజ్ రావాలన్నమాట. పేజ్ లోడ్ అవ్వగానే ఏం కావాలి? హోమ్ పేజ్ కావాలి. అందుకని ఇండెక్స్ ఇచ్చాం. లేదు సార్ నేను పాత్ ఇవ్వచ్చా అంటే డెఫినెట్గా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఎస్, ఓకే. సో దిస్ ఇస్ ద హోమ్ పేజ్. ఎక్కడ క్లిక్ చేసినా హోమ్ పేజ్కి రావాలి, అది జనరల్ ఐడియాలజీ ఉంటుంది. ఎస్, ఐ క్లియర్? సో ఇక్కడ ఇది ఎక్కడ యాడ్ చేయాలి నేను ఇప్పుడు? ఇది యాప్లో. ఎక్కడ యాడ్ చేయాలి? యాప్లో. సో ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఫంక్షన్ యాప్. సో యూ కెన్ డైరెక్ట్లీ పుట్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్. అర్థమైందా? లాజిక్ అర్థమైందా? ఓకే. సో 1 సెకండ్. మాకు అర్థం కాదేమో అనుకుంటారు, అందుకని మీకు అర్థం కాదు కాబట్టి ఐ ఆల్సో హ్యావ్ ది ఎక్స్ప్లెనేషన్ హియర్. ఇక్కడ చూడండి ఏంటి? we wrap our content first with browser router. So browser router is like manager అన్నమాట, is like manager. So browser router ఏం చేస్తుంది? It will manage all the routes, it will manage all the routes. So అందుకనే మెయిన్ ట్యాగ్ ఏది అక్కడ? బ్రౌజర్ రౌటర్. ఎక్కడ ఇంపోర్ట్ చేసుకున్నావు దాన్ని? యూ హ్యావ్ ఇంపోర్టెడ్ హియర్. ఎస్, ఓకే. నెక్స్ట్ ఇన్సైడ్ దట్ వాట్ యూ హ్యావ్? వి డిఫైన్ రూట్స్. రూట్స్ అంటే ఏంటి? అప్లికేషన్లో మనకి మల్టిపుల్ రూట్స్ ఉండొచ్చు. ఆ మల్టిపుల్ రూట్స్ అనేది ఒక బ్రాంచ్లో పెట్టాలి కదా నేను. సో ఆ బ్రాంచ్లో పెట్టాలంటే నాకు ఎవరు కావాలి?
రూట్స్ అనే రూట్స్ అనే ఏం కావాలి, రూట్స్ అనే ట్యాగ్ కావాలి. బ్రౌజర్ సపోర్ట్ ఏం చేస్తుంది, బ్రౌజర్ రూటర్ ఏం చేస్తుంది, ఇట్స్ లైక్ ఏ మేనేజర్ ఫర్ డిఫరెంట్ సెట్ ఆఫ్ రూట్స్. సో ఇది ఫస్ట్ సెట్ ఆఫ్ రూట్, తర్వాత మళ్ళీ ఇంకో సెట్ ఆఫ్ రూట్స్ ఉండొచ్చు, అట్లా ఎన్నైనా రూట్స్ ఉండొచ్చు. మనం అన్ని కూడా ఎందులో ఉండాలి, ఆ రూట్స్ అన్ని మేనేజ్ చేసేది ఎవరు, బ్రౌజర్ రౌటర్. సో ఇట్ ఈజ్ లైక్ మేనేజర్ అనమాట, ఈజ్ లైక్ మేనేజర్. సో బ్రౌజర్ రూటర్ ఏం చేస్తుంది, ఇట్ విల్ మేనేజ్ ద రూట్స్, ఇట్ విల్ మేనేజ్ ద రూట్స్. సో రూట్స్ అన్ని ఎందులో ఉంటాయి, రూట్స్ అనే ట్యాగ్ లో ఉంటాయి. మళ్ళీ రూట్స్ అనే ట్యాగ్ లో ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క రూట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రూట్ హ్యాస్ ఎ పాత్ ఆఫ్ స్లాష్ అండ్ రెండర్స్ విచ్ ఎలిమెంట్, రెండర్స్ ద లేఅవుట్ ఎలిమెంట్. అంటే లేఅవుట్కి వెళ్ళడానికి నేను ఏ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ స్లాష్ అంటే అది వెళ్ళిపోతుంది. తర్వాత బ్లాక్స్కి వెళ్ళాలంటే ఏమనాలి, నేను స్లాష్ బ్లాక్స్ అనాలి. ఓన్లీ స్లాష్ అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది, లేఅవుట్కి వెళ్ళిపోతుంది. లేదు నేను స్లాష్ బ్లాక్స్ అంటే బ్లాక్స్ లోకి వెళ్తుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ ద హోమ్ కాంపోనెంట్ రూట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ పాత్ బట్ ఇట్ హ్యాస్ అన్ ఇండెక్స్. ఓకే, ఇండెక్స్ అంటే ఏంటి చెప్పాను ఇంతకు ముందు, డిఫాల్ట్ రూట్. సో డిఫాల్ట్ రూట్, సో ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు ద హోమ్ పేజ్ ఆర్ ద లేఅవుట్ పేజ్ అనమాట. సో డిఫాల్ట్, సో హోమ్ అక్కడికి వెళ్ళాలి అంటే ఇట్ విల్ గో ఫర్ ది ఓకే. సో తర్వాత స్టార్ ఉంది, స్టార్ అంటే ఏంటి, స్టార్ విల్ యాక్ట్ యాజ్ ద పేజ్. ఓకే, ఇక్కడ ఇచ్చాం కదా స్టార్ అనేది. సో ఇక్కడ స్టార్, సో స్టార్ అంటే సో ఇఫ్ ఇట్ హ్యాస్ నో పర్టికులర్ పాత్ టు గో, సో అలాంటప్పుడు ఇట్ విల్ గో టు ద నో పేజ్ అనమాట, ఇట్ విల్ గో టు ద నో పేజ్. సో నో పేజ్ లోకి మనకి వెళ్ళాలి అనుకుంటున్నాం. సో ఆల్ దట్ కెన్ చేంజ్ యాజ్ ఐ టోల్డ్ యూ. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం లేఅవుట్ పేజ్లోకి వెళ్తాం ఫస్ట్. సో లేఅవుట్ పేజ్లో what we are going to do is we are going to have a link to slash and link to blocks and link to contact, link to contact. సో ఇక్కడ ఏమంటున్నాము, ఫస్ట్ లేఅవుట్ పేజ్లోకి వెళ్దాం అంటున్నాం. స్లాష్ అనగానే ఏ పేజ్లోకి వెళ్తా అంటున్నాను నేను, లేఅవుట్ పేజ్లోకి వెళ్ళి. సో లేఅవుట్ పేజ్లో నుంచి నేను ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు గో ఫర్ హోమ్ పేజ్ అండ్ ఐ వాంట్ టు గో ఫర్ బ్లాక్స్, ఐ వాంట్ టు గో ఫర్ బ్లాక్స్. సో అండ్ ఐ వాంట్ టు గో ఫర్ కాంటాక్ట్, ఐ వాంట్ టు గో ఫర్ కాంటాక్ట్. సో ఈ మూడింటిని మనం ఎందులో పెట్టుకున్నాము, ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ లో పెట్టుకున్నాం, ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ లో పెట్టుకున్నాం. అయితే ఈ లింక్ ట్యాగ్ ఇదేంటిది, ఈ లింక్ ట్యాగ్, సో లింక్ ట్యాగ్ అండ్ అవుట్లెట్ ట్యాగ్, ఈ లింక్ ట్యాగ్ అండ్ అవుట్లెట్ ట్యాగ్ ఏం చేస్తుంది, ఇట్ విల్ రెండర్ ద కరెంట్ రూట్, ఇట్ విల్ రెండర్ ద కరెంట్ రూట్. అంటే ఇప్పుడు పర్టికులర్ ఏ రూట్లో నా పాత్ ఉంది, సో అది చెప్పేది ఎవరు, అవుట్లెట్, అది చెప్పేది ఎవరు, అవుట్లెట్. సో ఇక్కడ ఏముంది మీకు, ది అవుట్లెట్ ట్యాగ్ రెండర్స్ ద కరెంట్ రూట్ సెలెక్టెడ్, కరెంట్ రూట్ సెలెక్టెడ్ అంటే నువ్వు లేఅవుట్లో ఉన్నావు. సో లేఅవుట్ కరెంట్ రూట్ ఎవరు చెప్తున్నారు నాకు, ఇట్ ఈస్ టోల్డ్ బై ది అవుట్లెట్, ఇట్ ఈస్ టోల్డ్ బై ది అవుట్లెట్. సో తర్వాత లింక్, సో లింక్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ స్పెసిఫైయింగ్ ద యూఆర్ఎల్, స్పెసిఫైయింగ్ ద యూఆర్. ఇప్పుడు నువ్వు స్లాష్ బ్లాక్స్ అంటే బ్లాక్స్లోకి వెళ్ళాలి, కాంటాక్ట్ అంటే కాంటాక్ట్లోకి వెళ్ళాలి, ఓకే. సో హోమ్ అంటే హోమ్లోకి వెళ్ళాలి. సో అది చెప్పేది ఎవరు, లింక్ ట్యాగ్. విచ్ ట్యాగ్, లింక్ ట్యాగ్. ఓకే, సో వాట్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ థింగ్స్ హియర్ ఇన్ ద లేఅవుట్ జేఎస్ఎక్స్. సో లేఅవుట్ జేఎస్ఎక్స్లో మనకు ఎవరు కావాలి, ఫస్ట్ అవుట్లెట్ కావాలి, లింక్ కావాలి. సో అవుట్లెట్ ఏం చేస్తుంది, అవుట్లెట్ ఈజ్ గోయింగ్ టు టెల్ యూ ఆర్ రెండర్ యూ అబౌట్, సో రెండర్ యూ అబౌట్ ది కరెంట్ రూట్ సెలెక్టెడ్, కరెంట్ రూట్ సెలెక్ట్ అంటే లేఅవుట్ రూట్ నువ్వు సెలెక్ట్ చేసుకుంది ఫస్ట్ రూట్ ఏది, లేఅవుట్ రూట్. సో దాన్ని స్పెసిఫై చేసేది ఎవరు, అవుట్లెట్. ఓకే ఓకే అట్లా. సో ఇప్పుడు ఇదంతా కూడా మనకి ఏ పేజ్లో ఉంటుంది, లేఅవుట్ పేజ్లో ఉంటుంది. ఓకే తర్వాత సో నౌ హోమ్కి ఒక సో ఇక్కడ రిటర్న్ అనేది ఇంకా మీరు ఇష్టం, మీరు ఏదైనా పేజ్ ఏదైనా HTML క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ, అది మీ ఇష్టం. సో హోమ్, దెన్ బ్లాగ్, then you have contact and finally no page. సో మెయిన్ అక్కడ లేఅవుట్ లోకి వెళ్తుంది, మన ఫస్ట్ కాంటాక్ట్ ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్తుంది, లేఅవుట్ లోకి వెళ్తుంది. ఓకే, సో లెట్ మీ కాపీ దిస్ ఇంటూ ద విచ్ పేజ్, ఇంటూ ద విచ్ పేజ్, ఏ పేజ్ లోకి వెళ్ళాలి ఇప్పుడు ఇది, ఇట్ హ్యాస్ టు గో టు ద లేఅవుట్ డాట్ జేఎస్ఎక్స్, లేఅవుట్ డాట్ జేఎస్ఎక్స్. ఓకే, సో లేఅవుట్ ఏది, లేఅవుట్ డాట్ జేఎస్ఎక్స్, paste it here. ఇస్తాను
ఫస్ట్ గమనించండి, తర్వాత ఇస్తాను. ఓకే, సో అవుట్లెట్. సో నౌ వాట్ ఈస్ క్రియేటెడ్ హియర్? ఓకే, లేఅవుట్. ఒక్కసారి పేజ్ రన్ చేద్దాం. సో పేజ్ రన్ చేయాలంటే నేను ఏం చేయాలి? గో టు టెర్మినల్. మీకు ఒక ఐడియా వస్తుంది. npm run dev. నాట్ రియల్లీ. ఒక్క నిమిషం. పేజెస్ కరెక్ట్ అని కదా? ఒక్క నిమిషమ్మా, ఒకసారి మాస్టర్ ఫైల్ చూస్తాను. లింక్స్ రావాలి కదా.
లింక్స్ రావాలమ్మా, ఎందుకు రావట్లేదు? ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. యా, వచ్చింది. ఒక్క నిమిషం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ హోమ్ కదా. సో బై డిఫాల్ట్ ఏ పేజ్ రావాలనుకున్నాం మనం? ఇండెక్స్ పేజ్. బై డిఫాల్ట్ ఏ పేజ్ వచ్చింది నాకు? ఇండెక్స్ పేజ్. సో మనకి పేజ్ లోడ్ అయినప్పుడు ఏ పేజ్? లేఅవుట్ పేజ్. పేజ్ లోడ్ అయినప్పుడు లేఅవుట్ పేజ్. సో బై డిఫాల్ట్ ఏ పేజ్ రావాలి ఇక్కడ? హోమ్ పేజ్. సో ఇక్కడ బ్లాగ్స్ చేశాను. బ్లాగ్ అనగానే ఏమొచ్చింది నాకు? బ్లాగ్ ఆర్టికల్స్. సో కాంటాక్ట్ అనగానే ఏమొచ్చింది? కాంటాక్ట్ మీ. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ పేజ్లో ఏముంది సార్? సో హోమ్ పేజ్లో జస్ట్ ఇక్కడ మీరు ఏదైనా రాసుకోండి, నో ప్రాబ్లం. సో ఇక్కడ మీరు బ్రాకెట్ ఓపెన్ చేసి యూ కెన్ రైట్ ఎనీ పేజ్. యూ కెన్ రైట్. ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్నాం కదా బోల్డ్ పేజీలు, డివ్లో పెట్టేసి మీరు ఇష్టం వచ్చిన పేజీలు అక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, పాయింట్ నెంబర్ 1. సో ఇక్కడ బ్లాగ్స్ పేజ్లో కూడా అంతే సేమ్. సో యూ కెన్ క్రియేట్ ఎనీ టైప్ ఆఫ్ హెచ్టిఎంఎల్. అట్లానే మనం ఏం చేసాము? కాంటాక్ట్. సో కాంటాక్ట్లో కాంటాక్ట్ మీ అని పెట్టాం. జస్ట్ ఒక్కొక్క లైన్ పెట్టాను అంతే. సో నో పేజ్ అంటే
రికగ్నైజ్ లింక్ ఏదన్నా వస్తే ఏ పేజ్కి వెళ్ళాలి, నో పేజ్కి వెళ్ళాలి. అన్రికగ్నైజ్ లింక్ వస్తే ఇట్ హ్యాస్ టు గో టు విచ్ పేజ్, నో పేజ్. ఓకే, సో ప్రస్తుతం దాని ప్రస్తావన ఉండదు ఇక్కడ, ఎందుకంటే మనకి అన్ని లింక్స్ తెలిసినవి కాబట్టి. ఓకే, సో నాకు ఇక్కడ పేజ్ లోడ్ అవ్వగానే ఏమొచ్చిందమ్మా, హోమ్, బ్లాక్స్, కాంటాక్ట్, హోమ్. వీడెవడు, ఈజ్ ద లేఅవుట్, ఈజ్ ద లేఅవుట్. సో లేఅవుట్లో మీకు ఏమేమి కనిపిస్తున్నాయి చూడండి. లేఅవుట్లో సో యు ఆర్ గెటింగ్ ఏ లింక్ టు లిస్ట్, ఇది ఎస్ యు ఆర్ గెటింగ్ ఏ లిస్ట్ టు హోమ్, లిస్ట్ టు హోమ్, లిస్ట్ టు బ్లాక్స్, లిస్ట్ టు కాంటాక్ట్స్, లిస్ట్ టు కాంటాక్ట్స్. ఇప్పుడు నేను హోమ్ క్లిక్ చేస్తున్నా. హోమ్ క్లిక్ చేయగానే ఎక్కడికి వెళ్ళాలి అంటున్నావు, యూ హ్యావ్ టు గో టు స్లాష్, యూ టు గో టు స్లాష్. సో ఈ స్లాష్ అనేది మనం ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాం దానికి, ఈ స్లాష్ అనేది యాప్లో, స్లాష్ అనేది ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాం, ఏ బాస్ స్లాష్ ఇస్తే, ఓకే స్లాష్ ఇస్తే, సో ఇది లోడ్. సో ఇక్కడ ఏమన్నాం మనం, ఇండెక్స్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు హోమ్, అంటే ఓన్లీ స్లాష్ వస్తే, ఓన్లీ స్లాష్ వస్తే అది ఎక్కడికి వెళ్ళాలి, ఇట్ హ్యాస్ టు గో టు ద ఇండెక్స్ పేజ్, ఇట్ హ్యాస్ టు గో టు ద ఇండెక్స్ పేజ్. సో ఇండెక్స్ పేజ్ ఎవరు ఇక్కడ, ఇండెక్స్ పేజ్ ఈజ్ నథింగ్ బట్ ద హోమ్ పేజ్, ఇండెక్స్ పేజ్ ఈజ్ నథింగ్ బట్ ద హోమ్ పేజ్. ఎస్ ఆర్ నో. సో ఇండెక్స్ పేజ్ ఈజ్ నథింగ్ బట్ ద హోమ్ పేజ్. హోమ్ పేజ్లో ఏముంది, నాకు హోమ్ అని ఉందా లేదా, am I clear with my points? సో ఇప్పుడు ఏమంటున్నాను నేను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఏమంటున్నాను, పేజ్ లోడ్ చేశాను, పేజ్ లోడ్ చేయంగానే ఏమొచ్చింది నాకు, పేజ్ లోడ్ చేయంగానే వాట్ ఐ గాట్, సో వెన్ ఐ లోడ్ ద పేజ్, వాట్ ఐ గాట్ ద లేఅవుట్ పేజ్. ఇది ఈ ఫస్ట్ రౌట్ ఏంటి, ఫస్ట్ రౌట్ ఈజ్ ద లేఅవుట్ రౌటింగ్, లేఅవుట్ రౌట్. సో లేఅవుట్ రౌట్ అంటే ఏమొచ్చింది నాకు రైట్ సైడ్లో, what I got the layout call, layout call ఎక్కడ ఉంది, layout is in the pages, సో pages లోని layout లో, సో pages లోని layout లో ఏముంది సార్, pages లోని layout లో మీకు ఏముంది, you are having layout is equal to what you have to return, you have to return a navigable ఆబ్జెక్ట్. సో నావిగబుల్ ఆబ్జెక్ట్ లో ఏముంటాయి, నావిగబుల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ది ఆబ్జెక్ట్ ఇన్ విచ్ యూ హ్యావ్ లింక్స్, ది ఆబ్జెక్ట్ ఇన్ విచ్ యూ హ్యావ్ లింక్స్. ఓకే, ఇక్కడ యూఎల్ మీకు తెలిసిందే కదా, యూఎల్ అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్. సో అన్ఆర్డర్డ్ లిస్ట్ ఏమేమి ఉన్నాయి చెప్పండి, లింక్ 1, లింక్ 2, లింక్ 3. ఫస్ట్ లింక్ ఏమంటున్నాం, లింక్ టు హ్యాష్. సో వెన్ ఎవర్ somebody is clicking on home, where that link should go, that link has to go to slash. What is slash? Slash means the index element, what is the index element, index element is nothing but the home. ఓకే, ఇప్పుడు హోమ్ పేజ్. సో హోమ్ అనగానే మనకి ఏమనాలి, హోమ్ పేజ్ రావాలన్నాం కదా, ఎక్కడన్నా హోమ్ పేజ్ రావాలని, ఇక్కడ హోమ్ పేజ్ రావాలన్నాం కదా, మరి హోమ్ పేజ్ ఎక్కడుంది, home.jsx, home.jsx ఏం ప్రింట్ చేయమన్నాం మనం, యూ ప్రింట్ HOME, సో లేకపోతే ఇంకా నేను ఏమైనా చేంజెస్ చేయాలన్నా చేస్తాను. సో ఐ యామ్ ఏ హోమ్ పేజ్, రైట్. సో ఇక్కడ సేవ్ చేయండి, ఇక్కడ ఆటోమేటిక్గా చేంజ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏం కంటెంట్ పెట్టచ్చు సార్, నేను మీ ఇష్టం, ఏ HTML కంటెంట్ అయినా పెట్టుకోండి. ఇప్పటివరకు ఎన్నో కాంప్లీట్ చేసుకున్నాం కదా, యూ స్టేట్ తయారు చేసుకో, నువ్వు ఇష్టం. ఇదొక పేజ్, నీకు ఇదొక వెబ్ పేజ్ లాగా నువ్వు డిజైన్ చేసుకోవచ్చు. Am I clear up to here? Okay. When he clicks on blocks, so blocks మీద క్లిక్ చేశాడు, ఓకే లేఅవుట్ ఫస్ట్. సో లేఅవుట్ లో he clicked on block, so where that control will go, to slash blocks, where, slash blocks. సో కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు, blocks.jsx, లో ఏం కంటెంట్ ఉంది, బ్లాగ్ ఆర్టికల్స్, ఎస్ ఆర్ నో, వాట్ ఇస్ ఇట్, బ్లాగ్ ఆర్టికల్స్ ఉంది. అర్థమైందా, ఆమె క్రిస్టల్ క్లియర్ నా, ఎస్. ఓకే, నెక్స్ట్ ఎవరి మీద క్లిక్ చేద్దాం మనం, కాంటాక్ట్స్. సో కాంటాక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఏమవ్వాలి, కాంటాక్ట్స్ లేఅవుట్, కాంటాక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఏమవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి, అది
స్లాష్ కాంటాక్ట్ లోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? స్లాష్ కాంటాక్ట్ లోకి వెళ్ళాలి. సో స్లాష్ కాంటాక్ట్ లో ఏముంది? కాంటాక్ట్ మీ అని ఉంది. కాంటాక్ట్ మీ అని ఉంది. సో అది ఎవరికి ఎక్కడ స్పెసిఫై చేస్తున్నాం? ఇక్కడ. కాంటాక్ట్ గనక కాల్ వస్తే ఎవరి పాత్ అది? ద పాత్ ఈస్ కాంటాక్ట్ స్లాష్. వేర్ ఈస్ కాంటాక్ట్ స్లాష్? కాంటాక్ట్ స్లాష్ ఈస్ గోయింగ్ ఫర్ పేజెస్ డాట్ కాంటాక్ట్. పేజెస్ డాట్ కాంటాక్ట్. ఇక్కడ రైట్ సైడ్ లో గమనించారా మీరు? మారుతా ఉంది. ఎస్, స్లాష్ కాంటాక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ విల్ సే యుఐ. యుఐ అనేది ఉందా? యుఐ అనేది ఉందా? లింక్ లేదు. లేదు కాబట్టి ఏమొచ్చింది ఇక్కడ? 404. ఎందుకు సార్ అది 404కి వెళ్తుంది? బికాజ్ ఇట్ ఈస్ నో పేజ్. బికాజ్ ఇట్ ఈస్ నో పేజ్. నీకు అక్కడ ఎటువంటి ఇల్లీగల్ యూఆర్ఎల్ ఇచ్చినా కానీ అది ఎక్కడికి వెళ్ళాలి? ఇట్ హ్యాస్ టు గో టు నో పేజ్. ఇట్ హ్యాస్ టు గో టు నో పేజ్. ఎస్, ఈ 3 రోజులు మీరు చేయాల్సింది ఏంటంటే హోమ్లో కొంచెం కంటెంట్, బ్లాగ్స్లో కొంచెం కంటెంట్, కాంటాక్ట్లో కొంచెం కంటెంట్ వేసి మీరు నింపాలి. ఎస్, ట్రై చేయండి, తప్పేం లేదు. ఒక అప్లికేషన్, రౌటింగ్ అప్లికేషన్ అంటే అర్థమైందా? సో రౌటింగ్ అప్లికేషన్ ఏంటి? ఒక్కొక్క పేజ్లోకి వెళ్తున్నాం. ఒక్కొక్క పేజ్లోకి వెళ్ళినప్పుడు కొత్త పేజ్ ఓపెన్ అవుతుందా? సేమ్ పేజ్లో ఇన్ఫర్మేషన్ వస్తుందా? అంటే సింగిల్ పేజ్ అప్లికేషన్. అమ్మయ్య, నవ్వు ఇప్పుడు నాకు తృప్తుంది. సో at the end of the day what we have built? Single page application. So this is React all about. Yes, routing very important. So project చెప్పాను కదా. So I am going to discuss about the shopping project. So project అంతా కోడింగ్ అంతా రెడీ ఉంది, బట్ the linking అవ్వట్లేదు. That I have to see. Okay, so that we will see in our next session. I'll inform. రేపు 2 o'clock session అయితే ఉండదు, because React is officially over. Yes, so what will be learned in React? Tell me. లాస్ట్ నుంచి రండి. రౌటర్స్, వెరీ గుడ్. తర్వాత హుక్స్. హుక్స్ లో ఏమేమి హుక్స్ చదువుకున్నాం? యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్, యూజ్ కాంటెక్స్ట్, వెరీ గుడ్. 3 ఇంపార్టెంట్. ఓకే, తర్వాత ప్రాప్స్ చదువుకున్నాం. సో ప్రాప్స్ ఎట్లా ఇవ్వాలి, సో ఒక్కొక్క పేజ్ నుంచి ఎట్లా ప్రాసెస్ చేయాలి, అవన్నీ తెలుసుకున్నాం కదా. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దట్ యూ నీడ్ యాజ్ ఎ రియాక్ట్ డెవలపర్. ఓకే, సో మినిమం క్వశ్చన్స్ పడతాయి దీంట్లో నుంచి, రైట్? సో మండే ఆర్ ట్యూస్డే, లేకపోతే మ్యాక్సిమం నెక్స్ట్ వెనస్డే వి విల్ ఫినిష్ ద ప్రాజెక్ట్. రైట్. ఓకే, ఈ అప్లికేషన్ మీకు పంపిస్తాను. సో యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. ఓకే, సో యూ కెన్ ఫినిష్ దిస్ అండ్ గో.